पुरै त्रिशुली लाइभ यो चाहिँ है गाइस यस्तो लाइभ छ। ओहो पुरै ड्याम फुटेर आयो यार, पुरा चाइनाको ड्याम फुटेर आएर रहेछ। यहाँ बस्नु हुँदैन आमामामामामा ल यहाँ हामीले अब ओहो यार यो पुरै ड्याम फुटेर आएको, ड्याम फुटेर ल त्रिशुली बजारै गयो यार, ल गयो यार ओ ए सिलास यता यता आऊ, यता आऊ, यता यता आमामामा यार बजारै गयो यार। यहाँ बसौँ ल, अलि टाढा बसौँ, टाढा यो पुरै यो घरहरू जम्मै गयो ल। पुरै त्रिशुली आमामामामा लाइभ यो चाहिँ है गाइस यस्तो लाइभ छ। ओहो पुरै ड्याम फुटेर आयो यार, पुरा चाइनाको ड्याम फुटेर आएर रहेछ। यहाँ बस्नु हुँदैन आमामामामामा ल यहाँ हामीले अब ओहो यार यो पुरै ड्याम फुटेर आएको, ड्याम फुटेर आएको। यो घर गयो यो ल ल त्रिशुली बजारै गयो यार, ल गयो यार ओ ए सिलास यता यता आऊ, यता आऊ, यता यता आमामामा यार बजारै गयो यार। यहाँ बसौँ ल, अलि टाढा बसौँ, टाढा यो पुरै यो घरहरू जम्मै गयो ल। पुरै त्रिशुली आमामामामा लाइभ यो चाहिँ है गाइस यस्तो लाइभ छ। ఒక్కసారి స్క్రీన్ మీద అదిగో మీకు ప్లే అవుతున్న విజువల్ చూడండి. చాలా సాధారణంగా ఉన్నారు, సడన్గా దూరం నుంచి పెద్ద వరద ప్రవాహం వచ్చేస్తుంది. అది నది ప్రవహించేటువంటి మార్గం కూడా కాదు, దగ్గరలో ఉన్నటువంటి ఒక పెద్ద బిల్డింగ్ ఉంది, అక్కడంతా ఒక పెద్ద ప్రాంతం ఉంది. అటువైపుగా ఆ కొండ మీదుగా ఇంతకుముందు మనం చెప్పినట్లుగా ఒక అవలాంచ్ వచ్చి పడింది. అవలాంచ్ అంటే ఒక మంచు కొండ విరిగి పడిపోయింది పైనుంచి. ఆ భారీగా మంచు అంతా వచ్చి వాటర్లో పడడంతో డైరెక్షన్ మారిపోయింది, నది డైరెక్షన్ మారిపోయి వాటర్ అంతా పక్కనే ఉన్నటువంటి ఊళ్ళలోకి వెళ్ళిపోవడంతో అదిగో మీరు చూడండి పరిస్థితి ఎలా ఉందో. ఆ కొండల మీద నుంచి ఒక్కసారిగా అంత భారీ ప్రవాహం రావడంతో, అది కూడా ప్రజలు ఉండేటువంటి ప్రాంతాల్లోకి రావడంతో మొత్తం బిల్డింగే అన్ని ఫ్లోర్స్ ఉన్నటువంటి ఆ బిల్డింగ్ మొత్తం పేకమేడలా కూలిపోయింది, కొట్టుకుపోయింది మొత్తం. ప్రజలందరూ ప్రాణ భయంతో పరుగులు తీశారు, కానీ వాళ్ళలో ఎంతమంది బయట పడుండొచ్చు. ఒకసారి ఇదిగో ఇక్కడ మీరు చూడండి, అదొక బ్రిడ్జ్ మీకు కనిపిస్తుంది. ఆ బ్రిడ్జ్ ఏదో చాలా ఈజీగా, ఎంత ఈజీగా అది విరిగిపోయిందో, ఆ ప్రవాహం తీవ్రత ఏ స్థాయిలో ఉందో మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఇంత పెద్ద డిస్ట్రక్షన్ జరగడానికి మరొక కారణం కేవలం వాటర్ ఫ్లో కొంత పెరిగింది కాదు, ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి రెగ్యులర్ వాటర్ ఫ్లోతో పోల్చుకుంటే కొన్ని రెట్లు ఎక్కువగా వాటర్ ఫ్లో రావడం ఒకటైతే, అది కొండల మీద నుంచి ప్రవహించడం వల్ల ఆ చిన్న చిన్న రాళ్ళు, మట్టి, బురద ఇవన్నీ కలిసి దాని డెన్సిటీ పెరిగింది. వాటర్ డెన్సిటీ పెరిగి బరువు పెరిగి ఒక్కసారిగా ఆ ఉధృతికి ఊళ్ళకు ఊళ్ళు, బ్రిడ్జిలు, రోడ్లు, దారిలో ఏదొస్తాడు అడవులు కూడా కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. చెట్లు అన్నీ మొత్తం కొట్టుకుపోతున్నాయి. ఇవన్నీ కలవడం వల్ల ఆ వాటర్లో దాని బరువు సాంద్రత మరింత పెరిగిపోతుంది. దానివల్ల ఇట్ బికేమ్ అన్స్టాపబుల్, ఒక ఆపలేని పరిస్థితి. కాకపోతే ఎన్ని రోజుల వరకు ఈ ఇంపాక్ట్ ఉంటుంది అనేది కూడా ఇప్పుడు అధికారులు అంచనా వేస్తున్నారు. యాజ్ పర్ సమ్ సోర్సెస్ మనకి 1 to 2 days నెక్స్ట్ ఇవాళ లేదంటే రేపటి వరకు కూడా, రేపు సాయంత్రం వరకు కూడా దీని ఇంపాక్ట్ ఇదే స్థాయిలో ఉండొచ్చు అని చెప్తున్నారు. అలాగే 2 నుంచి 5 రోజులు అంతకంటే ఎక్కువ ప్రభావం బీహార్ నదుల మీద ఉండే అవకాశం కనిపిస్తుంది, భారత్ మీద కూడా. ముఖ్యంగా గండక్ నది పరివాహక ప్రాంతాల్లో వచ్చే 24 గంటల నుంచి 72 గంటలు చాలా కీలకం. అక్కడ కూడా ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అంటూ అధికారులు ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మళ్ళీ ఒకవేళ కనుక ఇదే టైంలో ఇప్పుడు వర్షాలు పడడం లేదు అక్కడ, యూ కెన్ సీ ఇట్స్ అ వెరీ క్లియర్ స్కై, ఆ వాతావరణం అంతా కూడా చాలా నార్మల్గా ఉంది, ఇట్స్ వెరీ కూల్ అండ్ నార్మల్ వెదర్. కానీ ఈ టైంలో ఇన్ కేస్ వర్షాలు కనుక పడితే
ప్రభావం మరింత భయంకరంగా ఉంటుందని కూడా అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా ఇటు పశ్చిమ చంపారన్, అలాగే ఈస్ట్ చంపారన్, గోపాల్గంజ్, సారణ్, ముజఫర్పూర్, వైశాలి జిల్లాల మీద దీని ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉందంటున్నారు భారత్లో కూడా. అయితే ఈ ఫ్లాష్ ఫ్లడ్స్కి కారణం వర్షాలు కాదు, వర్షపు నీరు కాదు, నదిలో ఒక్కసారిగా ఆటంకం ఏర్పడడంతో, ఒక పెద్ద అవలాంచ్ వచ్చి పడడంతో, అంటే ఒక మంచు కొండ విరిగి పడడంతో నది మార్గం మీద, ఆ ప్రవాహం మీద ఇంపాక్ట్ చూపించింది. ఒక్కసారిగా సైడ్కి టర్న్ అయింది. దానివల్ల ఇంత తీవ్రమైనటువంటి ఓ పక్క వచ్చినటువంటి మంచు, పెద్ద ఎత్తున మంచు వచ్చి పడడంతో అది మొత్తం ముందుకు నెట్టబడింది. మరోవైపు కొంత భాగం ఊళ్ళలోకి, కొండల్లోకి టర్న్ అయింది. దానివల్ల ఇంత నష్టం జరిగినట్లుగా మనకి క్లియర్గా అర్థమవుతుంది. మరోవైపు భారత్ మీద కూడా దీని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అంటూ అంచనా వేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే కొన్ని నీటి మట్టాలు కూడా బీహార్లో అధికారిక ఫ్లడ్ ఫోర్కాస్ట్ కూడా ఇప్పటికే రిలీజ్ అయింది. దుమరియా ఘాట్ వద్ద గండక్ ప్రమాద స్థాయికి చేరింది అంటూ కూడా చెప్తున్నారు. కోసి, గంగా, అలాగే బుర్హి గండక్ వంటి నదుల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో ఈ వాటర్ లెవెల్స్ చాలా ర్యాపిడ్గా పెరుగుతున్నాయి. నదీ తీరాలు, లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించాలి అంటూ అధికారులను ఇప్పటికే ఆదేశించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఇప్పుడు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు నేపాల్లో రాసువా ప్రాంతంలో 100 మందికి పైగా భారతీయులు గల్లంతయ్యారు. దీని ప్రకారం ఇప్పటికి అందుతున్నటువంటి స్టాటిస్టిక్స్ చూస్తే 105 మెంబర్స్ గల్లంత అయిపోయారు. సో ఇప్పుడు వాళ్ళని వెతికే పనిలో కూడా ఉన్నారు. భారత్ కూడా ఈ విషయంలో కొంత ఆందోళన వ్యక్తం చేస్తుంది. అండ్ ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి అధికారులతో కూడా సంప్రదింపులు జరుపుతున్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. సింపుల్గా చెప్పాలంటే నేపాల్ నుంచి బోటెకోసి, త్రిశూల్, నారాయణి ఆర్ గండక్, అటువైపుగా బీహార్, అక్కడి నుంచి గంగలోకి కలిసే అవకాశం ఉంది. కాబట్టి బీహార్లోనే మేజర్ ఇంపాక్ట్ బీహార్లోనే కనిపిస్తుంది. బీహార్లో కూడా ఇలాంటి వరదలు వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అదిగో మీకు రైట్ సైడ్ విజువల్లో క్లియర్గా చూడొచ్చు. అప్పటి వరకు ఎలాంటి నీటి ప్రవాహం లేనటువంటి ఆ కొండల మధ్యలోకి ఒక్కసారిగా భారీగా నీటి ప్రవాహం వచ్చేసింది. అంటే నది తన రూట్ని మార్చుకొని కొండల్లోకి, ఊళ్ళల్లోకి ప్రవేశించడంతో యూ కెన్ సీ దేర్, అది చాలా నార్మల్ హిల్ స్టేషన్. అలాంటి ప్రాంతంలో కొండల మధ్య నుంచి ఆ నదీ ప్రవాహం రావడంతో దారిలో ఉన్న పెద్ద పెద్ద రాళ్ళు, మట్టి, చెట్లు, ఈ మొత్తం ఇవన్నీ కలిసి చాలా డెన్సిటీ పెరిగి వాటర్ వెయిట్ బాగా పెరిగింది. నార్మల్ వాటర్తో పోల్చుకుంటే ఆ వేగం కూడా కొండ మీద నుంచి వస్తున్నటువంటి పరిస్థితి. అదిగో లారీస్ చూడండి, ఎంత చిన్న టాయ్స్ లాగా కనిపిస్తున్నాయి మనకు అక్కడ ఉన్నటువంటి లారీస్ కూడా. అంత చాలా తీవ్రమైనటువంటి కొన్ని సుమారుగా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రవాహాన్ని కనుక మనం చూస్తే అరౌండ్ 30 to 40 ఫీట్ ప్రవాహం రెగ్యులర్గా ఉండేదానికంటే 30 to 40 ఫీట్ కూడా కొన్ని చోట్ల కొండల మధ్యలో ప్రవహించినట్టుగా తెలుస్తుంది. సీ దేర్, అదిగో అక్కడ ఉన్నటువంటి మట్టి, రాళ్ళు అవన్నీ కూడా ఆ ప్రవాహంలో కలిసిపోవడం వల్ల చూడండి అక్కడ మనుషులు ఉన్నారు, చాలా చిన్నగా కనిపిస్తున్నారు. అండ్ పెద్ద పెద్ద ట్రక్స్ కూడా ఉన్నాయి. ఆ ట్రక్స్ కూడా ఏదో చిన్న ఆట బొమ్మల్లాగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అక్కడ ఉంది. అరౌండ్ 20 to 30 ఫీట్, కొన్ని చోట్ల ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు అని చెప్తున్నారు దాని ఇంపాక్ట్. యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్ ఎంత స్థాయిలో ఇది ఉంది అని. అంటే ఒక 2 అంతస్తుల భవనం, అంతకు మించి 3 అంతస్తుల భవనం, అదిగో అక్కడ చూడండి ఎంత పెద్ద బిల్డింగ్, అది కూడా చాలా సునాయాసంగా కూలిపోయిందంటే తీవ్రత ఏ స్థాయిలో ఉందో మనకి అర్థమవుతుంది. ఇంపాక్ట్ ఏ రేంజ్లో ఉందనేది అర్థమవుతుంది. ఇది చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది, మీ అభిప్రాయాలు ఏంటి కామెంట్ చేయండి. అండ్ లెట్స్ ప్రే ఫర్ ద నేపాల్, త్వరగా వాళ్ళు కోలుకోవాలని, మన భారతీయులు కూడా సురక్షితంగా బయటపడాలని ఆశిద్దాం. మీ అభిప్రాయాలని కామెంట్ చేయండి. అండ్ బీహార్ మీద కూడా ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉందంటున్నారు. మీ వాళ్ళు ఎవరైనా ఉంటే కొంత వాళ్ళని ముందే అలర్ట్ చేసే ప్రయత్నం చేయండి. पुरै त्रिशुली
पुलदेखि पृथ्वीराजमा जोड्ने पुल पनि बगेको छ।